ఏజెన్సీ ఎలా మాట్లాడాలి? నీ తర్వాత ఇంకో కాల్ వస్తే అది ఎవరో నీకు కూడా తెలీదు. అదే సార్ మాకు ఎలాంటి కంప్లైంట్స్ రావట్లేదు. మరి మేము కస్టమర్ ప్రాపర్ గా సెటిల్మెంట్స్ ఇస్తున్నాం, క్లోజ్ చేయించుకున్నాం. మీరు ఎవరి దగ్గర ఇచ్చేసి ఎవరి దగ్గర మా చుట్టాలకే ఇవ్వను కదా మేడం. అదే చెప్తున్నాను సార్, అది వాళ్ళు మీరు మాట్లాడుకోవాలి. ఎవరెవరు? సరే సరే ఓకే, సరే 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 మళ్ళీ నా కేసును వాళ్ళకే ట్రాన్స్ఫర్ చేయండి మేడం. ఏ దేనికైతే నేను 30,000 పే చేస్తాను వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయండి మళ్ళా, సరేనా? అవుతుంది మేడం, వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎలాగ అయిందో మీ దగ్గర నుంచి ఇంకో దగ్గర కూడా అలాగే ఉంది, ఓకేనా? మేడం నేను ఆర్గ్యుమెంట్ చేయట్లా, కన్ఫర్మేషన్ ఇస్తున్నా. చెప్పేది వినండి మేడం, నేను ఆర్గ్యుమెంట్ చేయట్లా, కన్ఫర్మేషన్ ఇస్తున్నా మీకు. కన్ఫర్మేషన్ ప్లస్ ఇన్ఫర్మేషన్. నేను పే చేశాను. ఫాల్ట్ ఏదైనా జరిగింటే మీ సైడ్ జరిగి ఉండాలని చెప్తున్నా, ఓకేనా? నాకు వచ్చిన లెటర్ ప్రకారం 2 ఇన్స్టాల్మెంట్స్ మాట్లాడుకున్నా, 2 ఇన్స్టాల్మెంట్స్ పే చేశాను. నేను పెట్టాను చూడండి, పెట్టాను. ఇప్పుడు నీ నెంబరు, ఓ మేడంజీ, మీ నెంబరు ఒక 2 months తర్వాత చేస్తే నీ నెంబర్ తగలదు, తెలుసా నీకు? తక్కువ ఏజెన్సీతో చేసి బుర్ర అంతా పాడైపోయింది. అన్ని చూశాను మేడం. నీ నెంబర్ 2 months తర్వాత పనిచేసి నాకు తెలీదా? అక్కడ దెబ్బ తిన్నందుకే ఇక్కడ వెలిగాయి మేడం, అక్కడ తిన్నందుకే ఇక్కడ వెలిగాయి మీ అతి తెలివితేటలన్నీ. ఇప్పుడు బయటకు వచ్చాను అనమాట. నాకు చెప్పేది వినండి, నాకు ఇప్పుడు పెట్టింది ఏంటి దాని పేరు చెప్పండి. ఇప్పుడు పెట్టింది ఏంటి దాని పేరు చెప్పండి, చెప్తా. ఫస్ట్ మీరు దాని పేరు మెన్షన్ చేయండి. ఏంటి దాని పేరు? మేడం కన్ఫర్మేషన్ ఎవరి సైడ్ దగ్గర నుంచి వచ్చింది? కన్ఫర్మేషన్ ప్రకారం నేను పే చేసిన హిస్టరీ ఉందా లేదా? హిస్టరీలో, లోన్ హిస్టరీలో డిఎంఐ ఫైనాన్స్ అని ఉంది. రాజన్న వడ్డీ ఎవడో నీకు తెలీదా? మరి నీకు ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఇది? అయితే గంగస్వామితో మీరు మాట్లాడుకో తెలియదు మేడం. ఇప్పుడు నా దగ్గర నేను ఏ ఏజెంట్కి అయితే, ఏ పనికి బాలిన దానికైతే కట్టానో, చెప్పేది వినండి. ఎవరికైనా చెప్తాను మేడం, ఓకేనా? ఎవరికైనా చెప్తాను. నీకేం కావాలి ఇప్పుడు? మీ పేమెంట్ చెయ్యడంట అని మెన్షన్ చేసుకొని లీగల్గా ఏదైనా చేయగలిగితే చేయండి, సరేనా? థ్యాంక్ యూ. ఇంకేమైనా మాట్లాడతారా? సేమ్ ఫీలింగ్ మేడం, చాలా సేపటి నుంచి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నా మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నామండి. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, వినోద్కి అయితే ఆటో యూనిఫామ్ తీసుకున్నాలన్నమాట. నిన్న ఎమ్నూరు వెయిటింగ్ కదా, నేను కొద్దిసేపు అమ్మోళ్ళ ఇంట్లో ఉండి ఇంకా వినోద్ బాడీ తిప్పుకొని వస్తాడు అనుకోస అని చెప్తే, కాకపోతే అక్కడ పోలీస్ మరి ఆపి యూనిఫామ్ లేదు. ఇంకా సార్ మొన్నే సార్ కొనుక్కునింది అనుకోసానంటే, ఇప్పటికి దల్లా వచ్చేవే, ఇంకా నెక్స్ట్ అంటే ఈరోజే ఇప్పుడు వరకు ఇంక స్టాప్ చెయ్యి, యూనిఫామ్ లేని బయటికి రావద్దు, లేదంటవా ఆటో లోపలికి వేస్తాను చూడని మరి గట్టి వార్నింగ్ ఇచ్చాడనమాట సారు. అందుకోసమనే ఇంకా ఈరోజైతే వినోద్కి అయితే ఆటోకి అంగి అయితే కొనుక్కరానికి పోతున్నాం అనమాట. అసలు మా పిల్లలు సతాయిస్తున్నారు, ఇంకా యాయాలయ్యా. వినోద్ రెడీ అయితే చాలు ఇంకా మన ఆయన ఆడుకోపోతాడు, మమ్మల్ని విడిచిపెట్టి ఇంకా అని పిల్లలకి ఉంటుంది అనమాట. లేకుంటే గనా ఊకి ఏడుస్తారు, అస్సలకి నిదానం ఏముండరు ఈ పిల్లలు అయితే. చూడండి ఇక నేనే లేటు పోతాను, నేను కూడా ఇంకా సెల్లు పట్టు, సెల్లు మరసి వచ్చి కాదు నాకు నీ సమ్మన్ నాకు నేను కూర్చోపెట్టుకుంటాను. ముందు ఎండ వస్తుంది ఆ పాపకి. రాని నా వద్దకు పెట్టి నాన్న కూడా వస్తాను ఉండు. పదమండి
మొత్తానికైతే అంగి తీసుకొని ఇంటికైతే వస్తామన్నమాట. ఆ పంగి తీసుకున్నాడు వినోద్. వేసుకో అట్లా పెట్టుకొని తీసుకో ఇలా వేసుకో. కుట్లే వెళ్ళేమో వినోది ఒకటి ఒక్కొక్క కుట్టు వేసింటారేమో వాళ్ళు. వేస్తాలే ఈరోజు అంతా వేసుకొని పో, నేను రేపు వేస్తా. ఆ బట్టకి పడుతుందిలే కుట్టు. ఏంటికి ఇంత సడన్గా అంగి కొనుక్కున్నాడము? చెప్పలేదు కదా వీడియోలో. పోలీస్ ట్రాఫిక్ కానిస్టేబుల్ అనమాట. బండి ఆపకాసి యూనిఫామ్ యాడ్ ఉన్నది అని. సార్ రేపు నుంచి వేసుకొస్తాను సార్ కొత్తగా తీసుకున్నాను ఆటో అంటే. రేపు నుంచి కాదు మళ్ళీ ఈ రోజే నాకు కనుక్కున్నా షర్టు నీ ఆటో తీసుకుని పోయి లోపల పెడతాననే. ఇలాంటి అద్భుతాలన్నీ నా లైఫ్లో జరుగుతుంటాయని నాకు తెలుసు కాబట్టి ఎందుకని ఇంక పోయి కొనుక్కొచ్చుకుంటే. ఎందుకంటే లేదండి ఆల్మోస్ట్ 90% మంది వేసుకుంటున్నారు అందరూ. ఎందుకు మనం కూడా వేసుకుంటే అయిపోద్ది కదా. ఏమంటే బాగా దీని నుంచి తెచ్చింది దీనికి అయిపోతున్నాయి ఏ ఆటోకే అని కొంచెం చూడే పైకే కదా. అయితే కానీ నన్నేమన్నా పిలుచుకుని పోతానా? అయ్యా చూసుకుంటాను ఆటోలో పైకాయ కిందకాయ అయితే కాదండి. ఇది అవుతుంది మరి ఓవర్ పైకాయ నేను చెప్తే ఇంటివే. ఇట్స్ ఓకేలే. ఏమా కాదు అని చెప్పే కదా వినోద్ పైకి అవుతుందిలే వినోదాన్ని. సరిపోతుందిలే కూర్చుంటే సరిపోతుంది. మొత్తానికి అయితే వినోద్ సరేనా షర్ట్ బండి మైలేజ్ ఎంత ఇస్తుందో ఏమో నాకు అర్థం కావట్లేదు అనమాట. అందుకే అది మొత్తం అయిపోతే ఇది లీటర్ కాదు లీటర్ పట్టదు అనుకుంటా. దీంట్లో మీరు పట్టదో కానీ 97 రూపాయల చిల్లర ఉంది లీటరు. నేను 90 రూపాయలు తెచ్చుకున్నాను. సో చూద్దాం ఈరోజు ఖచ్చితంగా ఇది వేసుకొని పోవాల్సిందే. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. దాంట్లో దీంతో ఎంత తిరగలం ఎంత వస్తుంది అంటే లీటర్ వేసుకుంటే డీజిల్ మనం లీటర్ డీజిల్తో ఎంత చేయగలము ఎంత తిప్పగలము బండి ఒక ఐడియా రావడానికి అనమాట నాకు. అందుకే నిన్న బాటిల్లో తీసి పెట్టుకున్నాను. నిన్నే అయిపోతుంది అనుకున్నా, అయిపోలేదు ఆటోలో. సో ఈరోజు పక్కా ఆల్మోస్ట్ అయిపోయింటుంది. సో ఇది వేసుకొని నడుతాం. వినోద్ ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో వినోద్ బయట ఏం బిడిందని వేసుకొని పోయాడే. వద్దుపా వద్దుపా ఉంటే ఉండపా పోయేటప్పుడు ఆడ రోడ్డు కాడ ఆపి వేసుకొని పో. అవి ఆటో కిందకి వేసింటావు కదా అవి మడ పట్టు వినదు. బాగా చెప్తుంది నీ సమ్మ. పై ఎవరు లేరులే పా. యాటికి నుంచి బాయ్ చెప్పు అంతే. నాయన ఆటో పోతాడు కదా బాయ్ చెప్ప. ఏ అంగి అంగి వేసుకోలేంగ ఈ అమ్మలు వచ్చి ఇంకా వినోద్ అయితే ఆటకు వేడే ఇంకా రాత్రికి వస్తాడనమాట. ఏమి 5 అయినా వస్తాడులే. మరి కాయగూరలకి అయితే వచ్చానమాట. మా అత్త అయితే లేదు ఊరి వేదే లేకుండా ఎన్ని మాట్లాడినా పంపిని తనే వస్తుంది. ఇంక నేనైతే ఈ టైం అప్పుడైతే కాయగూరలకు వచ్చాను. ఇంట్లో ఉండాలి కాయగూరలు అనుకుంటే లేవన్నమాట. కొన్ని సాంబార్కి కూడా కావాల్సినవి ఉన్నాయి, అవి కూడా తీసుకొని పోతాను. పైసలు ఉంటాయి ఈ మరి వాళ్ళకి ఇస్తారు ఊకిస్తారు నీకు క్యారెట్ ఈ మరి పైసా
నా వద్ద లేవమ్మా, నీకు క్యారెట్ కాదా? తీసుకో. నా బిడ్డ కాదా అక్క? ఇద్దరు అమ్మలు. అక్క క్యారెట్ ఒక కుప్ప క్యారెట్ పెట్టాక, టమాటా పండ్లు ఒక కుప్ప పెట్టు, మునక్కాయలు మంచి పెట్టక్క, టమాటా పండ్లు ఒక కుప్ప పెట్టు, తర్వాతకి ఇది పచ్చిమిరపకాయలు ఒక కుప్ప, మునక్కాయలు అక్క 10 రూపాయలవి. ఇప్పుడు వచ్చిన ఇట్టే వస్తారనమాట. ఇంట్లో ఉంటారు, ఇంకా అడిగినప్పుడే వచ్చి ఇచ్చిపోతారు. కాయగూరలు కూడా పాపము ఏ పని అని ఉంది, పిల్లలు ఉంటారు కదా అని తొందరగా చేసుకుంటుందని ఇస్తారనమాట. అడిగాయరా ఏమి క్యారెట్ తీసుకుంటావు కదా, నీకు ఇష్టం కదా క్యారెట్ అంటే. చిన్న ఏమిటి కాయగూరలకే అంగిలిగా ఏం అంగిలి వస్తువులు ఏం లేదు, మరి సంగరా రా ఇంట్లో ఏమని చేస్తాను రా. నన్ను పట్టుకుంటే నీకు ఏటికి అంత ఉంటుంది, అంత బరువు ఉన్నత్తే బరువు ఉన్నత్తే ఇదా. The next day. నాన్నకి ఏం చేస్తావే పట్టు ఇదే ఏమో పిలుస్తుంది. ఇది కాదు ఇంకా పెద్దది, దాంట్లో చూడాల్సిన వాటలా లేదమ్మా. నీకు దానికే సాగొట్టేటప్పుడే చెప్తాను, అన్ని ఆడుకుంటుంటాను. పెద్ద దురిపో పట్టు ఇదేనే, అరిసేదోటి తెలుస్తుంది గట్టిగా. లే ఏం చేస్తావు? యూత్ సైడ్ ది మెయిన్ ఫ్రెండ్స్, రైట్ సైడ్ ది మనకు అర్థము. ఇది ఫెయ్యదు అనమాట. యాక్చువల్గా ఇవి బయటకు ఉండాల్సిన అద్దాలని లోపలికి పెట్టారా. సో ఇది యాక్చువల్గా రైట్ సైడ్ ది. సో ఇది ఉన్నా లేకున్నా పెద్ద ఇది ఫెయ్యదు కాబట్టి ఇది తీసేసి రైట్ సైడ్ దాన్ని రైట్ సైడ్ కి సెట్ చేద్దాం అనుకుంటున్నాను. కాదు నీకు వస్తుందా? రైట్ సైడ్ నుండి లోపల సైడ్ వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళదని కాదేనా కరెక్ట్. ఇప్పుడు నీకు కేసుకు వస్తుందా? బాల్ టోప్ వేసేది కదా, దానికి ఏమన్నా ఉంటుందా మళ్ళా? ఏమో నాకు కూడా తెలియదు. యాడి పోతావు నీసి? పాపం నిన్న అది నెల సూదులు ఉంటాయి కదా, పాపకు 1.5 సంవత్సరం సూది వేసారు అనమాట. 3 జ్వరం వచ్చేదే. పట్టట్లేదు కానీ జారుతుంది, ఒక్కటి కానీ సెట్ కాలేదు. అది తీసుకుని మద్దింది వినదు. ఏమ్మా ఏమని పట్టు కట్టుకో, అన్నింట్లో తీసుకుపోయేది ఏం లేదు. మీ అమ్మ చేతి వస్తాను వీడియో పెట్టుకో మరి. ఇంకా అట్లా ఆరేసి ఉంటుంది కదా, పైన పడుతుందో పట్టదో అది తీసుకోనికి వస్తుందో రాదో. పట్టుకుంటే కింద వేద్దాం రా. ఆరేస్తలే. ఫోన్ వచ్చినట్లేదు. గిది డ్రామా మీదకి ఏమని సరిపోతుంది గిషక్క బాగా చూద్దాంలే.
అరసలు A few moments later. A few moments later. ఎంత పే చేశాను మేడం? ఓసారి 20, ఓసారి 10 పే చేశాను. సెటిల్మెంట్ కానీ చేశాను నేను. సెటిల్మెంట్ చేశాను మళ్ళా. ఇప్పుడు ఒక 1 year కింద ఒక కాల్ వచ్చింది, మళ్ళా 8 months 6 months కింద ఒక కాల్ వచ్చింది. ఇప్పుడు సడన్గా పర్సన్ వచ్చిండు. 2 installments కింద నేను పే చేసా. క్లోజ్ చేయలేదంటే మీ సైడ్ నుంచి క్లోజ్ చేయలేదు ఏజెన్సీ. ఎలా మాట్లాడాలి? నీ తర్వాత ఇంకో కాల్ వస్తే అది ఎవరో నీకు కూడా తెలీదు. అదే అన్నాను సార్, మాకు ఎలాంటి కంప్లైంట్స్ రావట్లేదు. మరి మేము కస్టమర్ ప్రాపర్ గా సెటిల్మెంట్స్ ఇస్తున్నాం, క్లోజ్ చేయించుకున్నాం. మీరు ఎవరి దగ్గర ఇచ్చేసి ఎవరి దగ్గర మా చుట్టాలకి ఏమి ఇవ్వను కదా మేడం. అదే అంటున్నాను సార్, అది వాళ్ళు మీరు మాట్లాడుకోవాలి. ఎవరెవరు? సరే సరే ఓకే, సరే 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 మళ్ళీ నా కేసును వాళ్ళకే ట్రాన్స్ఫర్ చేయండి మేడం. ఏ దేనికైతే నేను 30,000 పే చేశాను వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయండి మళ్ళా, సరేనా? అవుతుంది మేడం. వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎలాగ అయిందో మీ దగ్గర నుంచి ఇంకో దగ్గర కూడా అలాగే ఉంది, ఓకేనా? మీకు ఎంతవరకు తెలుసు రూల్స్? మాకు అంతకంటే ఎక్కువ తెలుసు కదా. అయ్యో మీరు ఫ్రాడ్ నెంబర్ 1 కదా మేడం. బ్లడీ ఏజెన్సీస్ అన్ని నాకు బాగా అలవాటు అయిపోయింది మీతో ఇలా రివర్స్ అవ్వడం. క్లోజ్ అవ్వలేదు అనేది తప్పు. క్లోజ్ చేయలేదు, ఫ్రాడ్ జరిగింది మీ సైడ్ నుంచి జరిగింది, ఓకేనా? అది చెప్పండి ఫస్ట్. నేను చెప్పిన 2 installments ప్రకారం పే చేశా. మీ సైడ్ నుంచి క్లోజ్ అవ్వలేదు. నేను చెప్పిన ప్రకారం నేను పే చేశా. ఇది ఆమెకి ఈ నెంబర్ పెట్టండి. ఏం మాట్లాడినా ఏజెన్సీ లాస్ట్ ఏం మాట్లాడుతున్నా బాగా తెలుసులే మేడం, డోంట్ వరీ. లేదు మేడం నేను ఆర్గ్యుమెంట్ చేయట్లా, కన్ఫర్మేషన్ ఇస్తున్నా. చెప్పేది వినండి మేడం, నేను ఆర్గ్యుమెంట్ చేయట్లా, కన్ఫర్మేషన్ ఇస్తున్నా మీకు. కన్ఫర్మేషన్ ప్లస్ ఇన్ఫర్మేషన్. నేను పే చేశాను. ఫాల్ట్ ఏదైనా జరిగింటే మీ సైడ్ జరిగి ఉండాలని చెప్తున్నా, ఓకేనా? నాకు వచ్చిన లెటర్ ప్రకారం 2 installments మాట్లాడుకున్నా, 2 installments పే చేశాను. నేను పెట్టాను చూడండి, చెక్ చేసుకోండి. స్క్రీన్ షాట్లు ఉన్నాయి, ఓకేనా మేడం? స్క్రీన్ షాట్లు ఉన్నాయి. ఆ ఏజెంట్ తో మాట్లాడిన వాట్సాప్ కాల్ రికార్డింగ్ ఉన్నది, ఆయనకి పే చేసిన పేమెంట్ హిస్టరీ ఉంది, ఓకేనా? అన్ని ఉన్నాయి. ఆల్రెడీ చేస్తున్నాడు ఆయన, వచ్చిన ఆయన. ఇది ఏమి అసలుగా ఇది డిఎంఐ క్లోజ్ చేసినట్టు వాళ్ళు మెయిల్ పంపించి ఇట్లా లెటర్ అయితే తీసుకొని వచ్చాను అనమాట వినోద్. డిఎంఐ వాళ్ళు ఇంకా అది క్లోజ్ కాలేదని కష్టనని అరుస్తున్నారు. కాకపోతే అది సెటిల్మెంట్ అయితే చేసామన్నమాట మేమైతే. ఏం మాట్లాడినా ఏజెన్సీ లాస్ట్ ఏం మాట్లాడుతున్నా బాగా తెలుసులే మేడం, డోంట్ వరీ. మేడం నేను ఆర్గ్యుమెంట్ చేయట్లే. ఏంటి మేడం ఏమని? పక్కనే ఇన్స్టాల్మెంట్స్ అని ఉన్నదేంటి? మేడం సెటిల్మెంట్ లెటర్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీ దగ్గర దెబ్బలు తిన్న తర్వాత మీరు ఏం చెప్పదలుచుకుంటారు నాకు? ఇప్పుడు మీ ప్రయత్నం వేస్ట్ చేసుకోకండి, టైం వేస్ట్ మీకు, ఓకేనా? ఉంటా 2 నిమిషాలు, గంట కూడా ఉంటాను మేడం జీ. ఇప్పుడు మీరు బేబీ అట్ ద టైం నాకు తెలియదమ్మా అవన్నీ. ఈ చెప్పేది నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు. నా దగ్గర నుంచి నీకు రాదు ఏమి టైం వేస్ట్. నా మాట నువ్వు చెప్తున్నా. ఎవరు? నేనా?
చాలా చూశాను. ఇంకా ఏది స్ట్రాంగ్ ఏజెన్సీయో ఏది స్ట్రాంగ్ ఏజెన్సీయో దానికి ఫార్వర్డ్ చేయండి మేడం. మాట్లాడటం కాదు, ఫస్ట్ సెటిల్మెంట్ ఎలా చేయాలో అది తెలుసు. మాట్లాడడం రాకపోతే ఇంతసేపు ఎందుకు మాట్లాడతా? 2 చోట్ల సెటిల్మెంట్ ఇచ్చినప్పుడు అది అసలు ఫేక్ జెన్యూన్ అని చెప్పి చూసుకోవడం రాదు మీకు. ఆల్మోస్ట్ ఏజెన్సీ అంటేనే ఫేక్. ఇది రిలీజ్ అవడానికి చాలా టైం పట్టింది నాకు. సరేనా ఎందుకు ఫేక్? మేడం, నాతో ఆర్గ్యుమెంట్ చేయకండి చెప్తున్నా. మెయిల్ కన్ఫర్మేషన్ ఇస్తామంటే కట్టేస్తారా? సెటిల్మెంట్ లెటర్ అడగరా? ఇప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? నేను కన్ఫర్మేషన్ చేసుకోకుండా మాట్లాడట్లే నువ్వు డిఎంఐ అని. అలాగే అదే అంటున్నాను. అదే చెప్తున్నా మేడం. నన్ను కూడా దయచేసి సెటిల్మెంట్ లెటర్ ఎలా వస్తుంది, ఎలా చేసుకోవాలని మీకే ఒక ఐడియా లేదు. మీరు మాట్లాడుతున్నారు మళ్ళీ. మేడం, నేను మాట్లాడుతున్నానంటే నాకు ఎక్స్పీరియన్స్ అయిందనమాట. నాకు చెప్పేది వినండి. నాకు ఇప్పుడు పెట్టింది ఏంటి దాని పేరు చెప్పండి. దాని పేరు చెప్పండి, చెప్తా. ఫస్ట్ మీరు దాని పేరు మెన్షన్ చేయండి. ఏంటి దాని పేరు? మెయిల్ కన్ఫర్మేషన్ అనేది ఎవరైనా చెప్తారు. మేడం, కన్ఫర్మేషన్ ఎవరి సైడ్ దగ్గర నుంచి వచ్చింది? కన్ఫర్మేషన్ ప్రకారం నేను పే చేసిన హిస్టరీ ఉందా లేదా? హిస్టరీలో, లోన్ హిస్టరీలో డిఎంఐ ఫైనాన్స్ అని ఉంది. రాజన్న వడ్డీ ఎవడో నీకు తెలీదా? మరి నీకు ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఇది? అయితే గంగస్వామితో మీరు మాట తెలియదు మేడం. ఇప్పుడు నా దగ్గర నేను ఏ ఏజెంట్కి అయితే ఏ పనికి మాలిన దానికైతే కట్టానో చెప్పేది వినండి. ఎవరికైనా చెప్తాను మేడం, ఓకేనా? ఎవరికైనా చెప్తాను. ఫేక్ మెయిల్ పెట్టారంటే ఫేక్ మెయిల్ పెట్టిన ఏజెన్సీకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయండి. నా దగ్గర కట్టించుకున్న ఫేక్ ఏజెన్సీకి మళ్ళీ కేసు రిటర్న్ చేయండి. వాళ్ళతోనే మాట్లాడుకుంటాను కదా, మీరెందుకు ఓకే టైం వేస్ట్ చేసుకుంటారు చెప్పండి. ఇప్పుడు నీ నెంబరు, ఓ మేడంజీ, మీ నెంబరు ఒక 2 months తర్వాత చేస్తే నీ నెంబర్ తగలదు, తెలుసా నీకు? తక్కువ ఏజెన్సీతో చేసి బుర్ర అంతా పాడైపోయింది. అన్ని చూశాను మేడం. నీ నెంబర్ 2 months తర్వాత పనిచేయదు, నాకు తెలీదా? అక్కడ దెబ్బ తిన్నందుకే ఇక్కడ వెలిగాయి మేడం. అక్కడ తిన్నందుకే ఇక్కడ వెలిగాయి మీ అతి తెలివితేటలన్నీ. ఇప్పుడు బయటకు వచ్చాను. నీకేం కావాలి ఇప్పుడు? మీ పేమెంట్ చెయ్యడంట అని మెన్షన్ చేసుకొని లీగల్గా ఏదైనా చేయగలిగితే చేయండి, సరేనా? థ్యాంక్ యూ. ఇంకేమైనా మాట్లాడతారా? సేమ్ ఫీలింగ్ మేడం. చాలాసేపటి నుంచి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నా. కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చాక పే చేశానన్న 2 installmentsగా. వాళ్ళు క్లోజ్ చేయాలి. నేను వెళ్ళి కంప్యూటర్ దగ్గర వస్తున్నా. వాళ్ళు క్లోజ్ చేయకుండా వాళ్ళు కథలు చేస్తే వీళ్ళు మళ్ళీ పర్ఫార్మెన్స్ నా దగ్గర వాళ్ళతో కట్టేము కానీ మనం లోపల పెట్టొస్తాయి. కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చిన తర్వాతే నేను పే చేశాను. నా దగ్గర ఆవిడతో చాట్ చేసింది ఉంది, ఆవిడ నెంబర్ ఉంది. ఆవిడ నెంబర్ వాళ్ళు చేసేదే ఫ్రాడ్ పని అని వాళ్ళకి తెలుసు. కట్టించుకున్నాక ఇంకా నెంబర్ సిమ్ తీసేసారు. ఇంకా ఆమె కూడా అంటే కదా, ఆమె నెంబర్ ఇప్పుడు మాట్లాడిన నెంబర్ కూడా మహా అంటే 1 month పని చేస్తుంది అంతే. లేదంటే ఇంకా బాగుంటే 2 months అంతే. ఏం చెప్పి వసూలు చేసుకొని తర్వాత క్లోజ్ చేసేస్తారు అంతే. బాధితులు అందరుగా ఇలా మళ్ళీ సంవత్సరానికి 6 నెలలకు ఒక రెంట్కి వస్తుంటారు. సో ఇవన్నీ గుండె గట్టిపడిపోయింది ఫ్రెండ్స్ చూసి. దొంగ వేషాలు వేస్తున్నారు. ఏజెన్సీలని ఎక్కువ శాతము ఫ్రాడ్ చేసే వాళ్ళే ఉన్నారు, మోసం చేసే వాళ్ళే ఉన్నారు. ఈ నెల ఉన్నాడు, రేపు నెల ఉన్నాడు అక్కడ. వాళ్ళే అంటారు ఎవడో ఎంతమంది వస్తుంటారో ఎంతమంది వెళ్తుంటారో నాకు తెలియదు సార్. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఎంత బాగా వీడియో తీసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఈ 5 నిమిషాలకు ఖర్చు పెట్టారు. నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన వచ్చి ఫస్ట్ ఏమన్నాడు తెలుసా? మీరు మొబైల్ తీసుకున్నారు కదా, దాని ఈఎంఐ కట్టలేదు అంటున్నాడు. ఈ మొబైల్ ఒకటి OnePlus అని అప్పుడు తీసుకున్నా ఒక 3-4 years బ్యాక్. అది ఇట్లే ఫోన్లో టార్చర్ చేసింటే జస్ట్ ఒకటేసారి అన్ని ఈఎంఐలు కట్టేస్తే యాప్లో. సో ఆ టెన్షన్ లేదు, చూపించచ్చులే ఈయన దేని గురించి అడుగుతున్నాడు అని అన్నారు.
ఆయన సరిగ్గా చెప్పట్లే. యాక్చువల్గా ఆయన హోమ్ లోన్స్కి సంబంధించిన ఆయన ప్రాపర్టీ లోను ఇది కూడా అసైన్ చేశారంట వాళ్ళకి, డిఎంఐ ఫైనాన్స్ అని. లేదు లేదు మంతేనే కదా, ఇది ఖచ్చితంగా వెళ్ళాలంటే వచ్చాను కదా, మనం వేరే యాక్చువల్గా అన్నాడు ఆయన. ఆయన ఓకే, ఆయన సంగతి ఓకే. వీళ్ళైతే ఆయన కేసు బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాను వీడియోలో. ఇది నేను 2024లో 2 ఇన్స్టాల్మెంట్స్ కింద 30,000 కట్టేశాను సెటిల్మెంట్ కానీ. ఇదైతే ఓకే, ఈ కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి నేను 2 ఇన్స్టాల్మెంట్ కింద ఒకసారి 20,000 ఒకసారి 10,000 చేశాను. చేసిన తర్వాత ఏమైందంటే సెటిల్మెంట్ లెటర్ అడిగితే ఆవిడ ఏమందంటే కొంచెం టైం పడుతుంది సార్, 15 days లేదా అయినా మీకు ఇంకా కాల్స్ ఏమి రావలేదు సార్, అది పెద్ద అవసరం లేదు, అయినా సరే వస్తుంది ఒక 1 month తర్వాత మీకు మెయిల్ కన్నాను అనమాట. ఇంత బెదవలాక ఇంత బుద్ధిలేని ఇదిలాకి ఎట్లా మోసపోయామని అనొచ్చు అనమాట. వీడియో చూసే వాళ్ళకి అనిపించవచ్చు. ఇప్పుడు నేను కట్టిన లోన్స్లో 2 ఇలా జరిగాయి. ఫస్ట్ది వీడియో పెట్టాను మీకు. ఇది రివర్స్ అయిందని దాని తర్వాత తెలిసిందనమాట. దాని తర్వాత తెలిస్తే నేను మెయిల్ చేశాను డిఎంఐకి, దానికి దీనికి చేస్తే ఒక సజెషన్ ఇచ్చాను. సరే సార్, మీకు ఎవరు కాల్ చేసినా పేమెంట్ అయితే చేయకండి, మెయిల్ పెట్టండి, పలానా మెయిల్ ఐడి నుంచి మీకు వచ్చింది కదా ఆ మెయిల్ ఐడికి ప్లస్ డిఎంఐ అఫీషియల్ మెయిల్ ఐడికి మెయిల్ పెట్టండి, ఏం కాదండి సాల్వ్ అవుతుంది అన్నారు అనమాట. సో ఓకే, ఇంకా అయిపోయింది అనుకున్నాను. కానీ ఎవ్రీ 6 monthsకి 8 monthsకి ఒకసారి లేదంటే 1 yearకి ఒకసారి ఇట్లా ఫోన్ రావడం జరిగేవి. ఇవాళ డైరెక్ట్ ఇంటికి రావడం వల్ల నాకు ఇంకా ఎక్కువ ఇదైంది అనమాట. అందుకే కొంచెం గట్టిగా అరిసాను వీడియోలో కూడా. సో వీళ్ళు ఏజెన్సీస్ ఫ్రెండ్స్, నా సంగతి వదిలేయండి, వీళ్ళు ఏజెన్సీ ఇట్లా ఎంతమంది కట్టిపోయింటారు. అసలు మళ్ళీ రివర్స్ ఒత్తిడి పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్, చాలా మంది ఉన్నారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ ప్రకారం నా లోన్ క్లోజ్ చేశాను. సేమ్ డిఎంఐలోనే సేమ్ దాంట్లోనే భారతీయ గుడ్ లోన్ ఉంటుంది. నా లోన్ ఎలాగైతే క్లోజ్ చేశానో అదే ప్రాసెస్లోనే భారతీయ లోన్ క్లోజ్ చేశాను. మరి భారతీయ లోన్ ఎందుకు క్లోజ్ అయింది, నాది మాత్రం ఎందుకు క్లోజ్ అవ్వలేదు? ఇద్దరిది సేమ్ వేలోనే క్లోజ్ చేశాను, కానీ నాది మాత్రమే ఎందుకు? ఏం లేదు ఫ్రెండ్స్, ఎక్కువ అమౌంట్ కట్టింటాం కదా సెటిల్మెంట్ కానీ 30,000 కట్టింటాం. 30,000 అంటే వీడు మళ్ళీ ఇప్పుడు ప్రెషర్ చేసి ఒక 10,000 అని ఇస్తాడు. నన్ను 10,000 ఇవ్వమని కూడా అడిగారు మళ్ళీ కాల్ చేసి. సో అదేదో అంటారు, నేను పీక్కు తినడం, నువ్వు చచ్చిపోయేంత వరకు పూర్తిగా నీ దగ్గర పూర్తిగా లేవు కట్టమని అర్థమైనంత వరకు నీ దగ్గర వసూలు చేసే ప్రయత్నమే చేస్తారు. ఇది చాలా మోసం. ఇది జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నానులేండి, దీన్ని అయితే నేను సీరియస్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే నేను కట్టనని క్లియర్గా చెప్పేస్తాను. వాళ్ళు ఏం చేస్తారో చేయండి. ఇంటికాటికి వచ్చి ఫోన్లు చేసినా, వాట్సాప్ మెసేజ్లు చేసినా, ఇంటికి వచ్చి ఇప్పుడు వచ్చిన వ్యక్తి మంచిగా మాట్లాడు కాబట్టి నేను కూడా మంచిగా బిహేవ్ చేశాను ఫ్రెండ్స్. ఎలా పడితే అలా బిహేవ్ చేస్తే నేను కూడా ఎలా చేయాలో అలాగే ఇన్స్టెంట్గా ఇచ్చేస్తాను. ఎందుకంటే నేను కట్టాను ఫ్రెండ్స్, నేను కట్టినట్టుగా పేమెంట్ హిస్టరీలో కూడా ఉంది, వాళ్ళు పంపించిన ఈ మెయిల్ కన్ఫర్మేషన్ కూడా ఉంది. వాళ్ళు ఏమన్నారు, పే చేసిన తర్వాత లెటర్ వస్తుంది అన్నారు. లెటర్ ఆ టయానికి నాకు సెటిల్మెంట్ లెటరే తెలీదు. నేను కట్టిన 2 ఫస్ట్ ఫ్రాడే కట్టాను. క్రెడిట్ కార్డు అట్లే వీడియో ఉంటుంది మీరు చూశారు, అది కట్టాను. దాన్ని కట్టిన 15 days లోపే ఇది కట్టాను. సో 2 ఫ్రాడే. ఈ రెండిట్లో ఫ్రాడ్ జరిగిన తర్వాత నుంచి నేను అన్ని లెటర్స్ తీసుకోవడం మొదలు పెట్టాను అనమాట. సెటిల్మెంట్ లెటర్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అని అప్పటి నుంచి నేను సరిగ్గా చేయడం మొదలు పెట్టాను. రెండిట్లో దెబ్బతిన్న తర్వాతనే. సో ఒకటి తర్వాత ఒకటి దీని గురించి వీడియో చేయలేదు నేను. నన్నే తిడతారు, నువ్వు అంత పెదవలాగా ఎలా కట్టేశావని. మొన్నే ఒక వీడియో, మళ్ళీ ఇప్పుడు దీంట్లో కూడా మోసపోయామంటే ఇంకా ఎక్కువ తిడతారని నేనే చెప్పలేదు. సో సెటిల్మెంట్ లెటరు మీరు డబ్బులు పే చేయకముందే వస్తుంది. ఎవరైనా లోన్లో తీసుకొని ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చెప్తున్నారు, కట్టకండి, ముందు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. మెయిల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీ మెయిల్ ఐడిలో మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాతే మీరు కట్టాలి అసలైన సెటిల్మెంట్ అంటే.